ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ గ్రామంలోనే పెద్ద జమీందార్ జగన్నాథం. అతనికి డబ్బు, భూములు, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి లేదు, సంతోషం. రామయ్యకి మాత్రం పెద్దగా భూమి లేదు. చిన్న పొలం, 2 ఎద్దులు, ఒక పాత సైకిల్. కాని ఎప్పుడూ ముఖంలో నవ్వే. ఒక రోజు జమీందార్ గమనించాడు. ఏంటి ఈ రామయ్య? నా దగ్గర అంత సంపద ఉంది. కానీ నేను టెన్షన్లోనే ఉంటా. ఇతను మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అతను తన పనిమనిషిని పిలిచాడు. ఆ రామయ్యని ఒకసారి పిలిచి రమ్మని చెప్పు. రామయ్య వచ్చాడు. జమీందార్ అడిగాడు. ఏంటి రామయ్య, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇంత హ్యాపీగా ఉంటావేంటిరా? రామయ్య నవ్వుతూ, అయ్యా, నాకు ఉన్నది చాలనిపిస్తుంది. మీకు ఉన్నది కూడా చాలనిపించట్లేదు. జమీందార్ కాస్త షాక్ అయ్యాడు. అంటే నేనే తప్ప? అన్నాడు. రామయ్య, అయ్యా, మీరు తప్పు కాదు. మీ ఆలోచనే కాస్త ఓవర్ అయింది. జమీందార్కు కోపం వచ్చింది కాని ఆసక్తి కూడా వచ్చింది. సరే, నీ హ్యాపీనెస్ ని పరీక్షిద్దాం అన్నాడు. మరుసటి రోజు, జమీందార్ రామయ్యకి 100 బంగారు నాణేలు ఇచ్చాడు. ఇవి నీకు. ఇప్పుడు చూద్దాం నీ నవ్వు అలాగే ఉంటుందో లేదో. రామయ్య చాలా సంతోషపడ్డాడు. అయ్యా, ఇంత డబ్బా! ఇక నా జీవితం సెటే. అతను ఇంటికి వెళ్లి ఆ నాణేలు దాచాడు. కాని ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఏమో, ఎవరో దొంగలు వస్తారేమో. పక్కింటి వాడు చూస్తే ఏమవుతుంది? ఈ డబ్బు సరిపోతుందా? ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఇలా ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. మరుసటి రోజు ఉదయం, ముఖంలో నవ్వు లేదు. జమీందార్ గమనించాడు. ఏంటి రామయ్య, నవ్వు పోయిందా? అని అడిగాడు. రామయ్య అర్థం చేసుకున్నాడు. అయ్యా, మీరు ఇచ్చింది డబ్బు కాదు, టెన్షన్. జమీందార్ నవ్వాడు. రామయ్య చెప్పాడు. ముందు నాకు ఏమీ లేదు. కానీ టెన్షన్ కూడా లేదు. ఇప్పుడు డబ్బు ఉంది. కానీ మనసు పోయింది. అతను వెంటనే ఆ 100 నాణేలు తిరిగి ఇచ్చేశాడు. అయ్యా, ఇవి మీవే. నాకు నా పాత నవ్వు కావాలి. జమీందార్ కాస్త సైలెంట్ అయ్యాడు. అతనికి అర్థమైంది. నాకు అన్నీ ఉన్నా, నేను హ్యాపీ కాదు. ఇతనికి ఏమీ లేకపోయినా, నిజమైన ఆనందం ఉంది. ఆ రోజు నుంచి జమీందార్ మారిపోయాడు. అతను రైతులతో కలిసిపోయాడు. వారికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. రామయ్య మళ్ళీ తన పాత స్టైల్లోనే పాటలు పాడుకుంటూ, పొలం దున్నుకుంటూ నవ్వుతూనే ఉన్నాడు.